ఏపీలో వాతావరణం మారిపోయింది. డిసెంబర్ మొదటి వారం మాదిరిగా చలి తీవ్రత పెరిగింది. గడిచిన 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా చలి తీవ్రత కొనసాగుతుంది. ఉదయం 8, 9 గంటల వరకు కూడా సూర్యుని జాడ తెలియని పరిస్థితుంది. ఇదంతా కూడా మరొక 4 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ఈ పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఈ దశలో ఈరోజు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, చింతపల్లి, పాడేరు లాంటి ప్రాంతంలో చూసుకుంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జీమాడుగుల, ముంచుకుపుట్టులో చూసుకుంటే కేవలం 4-5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మైదాన ప్రాంతాల్లో కూడా సహజంగా ఏజెన్సీ ప్రాంతంతో పోల్చుకుంటే కొంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలామంది ఇళ్లకు సాయంత్రం 7 గంటలకే వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక ఉదయం కూడా చూసుకుంటే ఉదయం 8, 9 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఏమాత్రం లేకపోగా చలి తీవ్రత కొనసాగుతుంది. బానుడి జాడ కూడా చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే 10 గంటలకు కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఈ దశలో ప్రజలు మరొక 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, పిల్లలు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వీస్తున్న ఈ చలిగాలుల తీవ్రత వల్ల మరో వారం రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుంది. అయితే రానున్న 2-3 రోజుల్లో మాత్రం అత్యంత తీవ్రతంగా ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.